తెలిసి వస్తామో తెలియక వస్తామో తెలియదు కానీ ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో చాలా కష్టాలు. దీని అమ్మ జీవితము తెలిసినాక మాత్రము ఎవ్వని చేతి కింద ఒక డ్రైవర్గా అస్సలు పని చేయొద్దు. దీని అమ్మ జీవితం 10 లక్షలు ఇంకా ఎక్కువ ఖర్చు కానీ ఎక్కువ బాకీ కానీ సొంతం కారు కొనుక్కొని నడుపుకున్నది అది వేరే అన్నమాట. ఒక్కొని చేతి కింద పని చేస్తున్నప్పుడు వాడు కాదు ఓనరు, వాని చుట్టుపక్కల ఉన్న వాని ఫ్రెండ్స్ అందరూ మనకు ఓనర్లు అయిపోతారు. ఓనర్ చెప్పుడేమో కానీ పనులు వాని చేతి కింద ఉన్న అందరూ ఓనర్లు అయిపోతారు. వాళ్ళు చెప్పే పనులు ఎక్కువ ఉంటాయి. ఓనర్ తిరుగుడు తక్కువ, వాని ఫ్రెండ్స్ తిరుగుడు ఎక్కువ ఉంటుంది. ఏడికేడికో తీసుకెళ్తారు, అర్థాంతరంగా రోడ్డు మీద వదిలేసి ఇప్పుడు వస్తా అని పోతారు. ఒక మాట ఒప్పుకుంటా, మనం ఒక డ్రైవర్గా చేస్తున్నామంటే మన ఓనర్ తిరిగిన మాట వేరా. వాని చుట్టుపక్కల వాని ఫ్రెండ్స్ వాడు ఎవడెవడో వచ్చి కార్ తీసుకొని పోయి అక్కడ దింపు ఇక్కడ దింపు అని దింపుతారు. మీరు అందరు కూర్చొని దిగిపోయినాక కార్ క్లీన్ ఎవరు చేయాలరా? మీ కాళ్ళ మట్టి కార్లో పడితే అది ఎవరు క్లీన్ చేయాలి? దిగినాక కామూష్గా థ్యాంక్స్ అని వెళ్ళిపోతారు కదా. ఒక డ్రైవర్ని అక్కడిక్కడ దింపే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక ఓనర్ తిరిగితే ఓకే, వాని ఫ్రెండ్స్